సాయిబాబా ఎట్ట ఉండేవారు చూద్దాం. వాళ్ళు సంసారం అనేటువంటి సముద్రమైన ఈదొచ్చు, కానీ సంసారాన్ని ఈదలేమని పెద్దల సామెతలాగా వాళ్ళైతే సంసార జీవితకు విరుద్ధులు, శాంతిగా ఉండేవారు, జ్ఞానమూర్తి, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు, ఉదార స్వభావులు. అలాగే ఆత్మసాక్షాత్కారం, ఎప్పుడు కూడా ఆత్మసాక్షాత్కారంలో ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ వస్తువందు కానీ దేని ముందు కూడా అభిమానం చూపించేవారు కాదు. వారి భేదవారు గొప్పవారు అందరూ కూడా వారికి సమానమే. వారి ఎవరిని కూడా లెక్కించేవారు కాదు. అందరికీ ప్రభువు, అందరి పైన ఒక దేవుడు ఉన్నాడు, అందరికీ ప్రభువు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, అందరితో కలిసిమెలిసి ఉండండి అని చెప్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా యోగ నిద్రలో ఉండేవారు. అంటే బయటికి మనిషిలా కనబడుతూ ఉంటారు, కానీ యోగంలో నిద్రిస్తూ ఉండే టైప్లో ఉండేవారు. ప్రపంచం అంతా నెలకొన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉండేవారు. అందరూ లోకం నిద్రించినప్పుడు ఆయన మెలకుగా ఉండేవారు. వారు సముద్రం వల్ల ఆయన లీలలు చెప్పడానికి వీలు కానివి. ఆయన ఒక చోట కూర్చున్నప్పటికీ కూడా ప్రపంచం అంతా ఏం జరుగుతుందో, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉండేవారు. ఎవరు బయలుదేరాలి, ఎవరు ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవారు. ఎక్కువగా మౌనంలో ఎక్కువగా ఉండేవారు. ఎప్పుడు మసీదు గోడకి ఆనుకుని ఉండేవారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోటకి వెళ్ళి వస్తూ ఉండేవారు. వాని అహంకారం లేక అందరినీ కూడా ఒక సాధుకుడి వల్ల, సామాన్యుడి వల్లే నటిస్తూ ఉండేవారు. ఆయన నమ్రత కలిగి అహంకారం లేని మనిషి వలె ఉండేవారు. షిరిడి మాలాంటి భక్తులకు ఒక పండరిపురం, అదే ద్వారక, అదే కాశీ, అదే రామేశ్వరం, అదే బద్రీనాథ్, అదే కేదార్నాథ్, అదే త్రయంబకేశ్వరం, అదే ఉజ్జయిని, అదే మహాకాళి. అంటే బాబా గారి దగ్గర ఉంటే సమస్త దేవుళ్ళు అందరి దగ్గర ఉన్నట్టు అని చెప్పి గురువుగా మనం కలియుగంలో ఒక గురువును పూజిస్తున్నాం. సాయి దర్శనమే మనకు ఒక యోగ సాధనం. అటువంటి వారితో సంభాషణ చేయడం నిజంగా అదృష్టవంతులమే. గౌలీబావ అభిప్రాయం. 90 సంవత్సరాలకి వయసు గల గౌలీబావ అన్న వృద్ధ భక్తుడు ఒకడు ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తూ ఉండేవాడు. 8 మాసాలు పండ్రిపురము, మిగతా 4 మాసాలు అంటే ఆషాఢం మొదలు కార్తీకం వరకు గంగా నది ఒడ్డున ఉంటూ ఉండేవారు. సామాను మోయడానికి ఆయనకు ఒక గాడిద, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోతూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేస్తూ షిరిడి బాబా దర్శనానికి వచ్చేవాడు. అతని బాబా చాలా ఇష్టంగా చూస్తూ ఉండేవారు. అతడు బాబా వైపు చూసి ఎట్లా అంటూ ఉంటాడు, వీరు పండరీనాథుని అవుతున్నమే, పాండురంగడ అవతారమే, అనాథల కొరకు బేదల కొరకు పుట్టినటువంటి కారుణ్యమూర్తి గౌలీబాబా. విఠోబాదేవుని ముసలి భక్తుడు. పాండురంగడికి ఆయన గౌలీబాబా ఒక భక్తుడు. పండరి యాత్ర ఎన్నిసార్లు చేశానో సాయిబాబా పండరీనాథ అవతారమే, పాండురంగడే అని చెప్పి నిర్ధారణ చేశారట. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబా భగవన్నామ స్మరణ చేయొచ్చు, సంకీర్తన చేయొచ్చు, మిక్కిలి ప్రీతి అల్లా మాలిక్, అల్లాయే యజమాని అరుస్తూ ఉండేవారు. 7 రాత్రింబగలు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవారు. దానినే నామ సప్తాహం అంటారు. బాబా ఒకప్పుడు దాసగన్ మహారాజు నామ సప్తాహం చేయమని, సప్తాహం ముగినాడు విఠల దర్శనం కలిగినని చెప్పారు. వారు వాగ్దానం ఇచ్చినట్టే ఆ రోజు బాబా తన గుండెపై చెప్పి తప్పనిసరిగా దర్శనమిచ్చిన. కానీ భక్తులు భక్తి ప్రేమలతో ఉండవలను. డాకూర్ పట్టణంలో విఠల యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకాపట్నం ఇక్కడే అనగా షిరిడిలోనే ఉన్నవని, ఎవ్వరూ ద్వారకాకి వెళ్ళవలసిన అవసరం లేదు, పాండురంగుడు, కృష్ణుడు, విఠలుడు అందరూ ఒకటి ఇక్కడే ఉన్నారని అతను చెప్పారట. ఏ అవతారం చూసినా బాబాయే కనబడుతున్నారని చెప్పి తెలుసుకున్నాం.